వీళ్ళు తినుడు తింటారు కానీ వంట అయితే ఒక్కరు చేయరు బిడ్డ. ఇక మేము చేస్తే కానీ గడగడ అంటది చేస్తేలే చేయాలి. ఇంకా పాల ప్యాకెట్ కోసం వెయిటింగ్. సాత్ కుక్క అత్తలేదు. అరే అనగానే వస్తాను. వెళ్ళినా నువ్వు కనబడ్డావు. ఇంత లేటా దా అక్కడ మాడిపోతాను. దా నువ్వు చేయబట్టే అది సిరా ఉరికిరా పోయిపో. అప్పర్సంది అయితే నువ్వు వెళ్ళినావు అంటే దుకాణం కాంచి వెళ్ళినావు అనుకోనట పాలు పెట్టి పో. మళ్ళీ పో మళ్ళీ ఆటుకుంటే వస్తే మన మీద దొబ్బుతుంది. మీరు చేయబట్టే లేడీ చేయబట్టే అది ఇట్లా అయిందంటది. అయ్యే పాలు కాబెట్టు లేదా అని కానీ పాప వినాయకుడికి ఆకలి అయితే లేదా. మా మమ్మ కొబ్బరికాయ ఒక్కటి అస్సలు మంచిగా ఏం కదా పచ్చి కొట్టు పచ్చి మీరు లేదోటి గుడ్డు పెడతారు నేను రోజు అందుకే గంత మంచిగా వస్తాను కదా మాకు చెప్తలేదు పచ్చి పోతాను. బెల్లంతో చేస్తే పిలిచింది కాదు కొబ్బరికాయలు చట్నీ చేద్దాం. పెట్టరా పో ఆడ పూలవి పూలేవి తెప్పపో. దండలు ఏవాలి తెల్ల పూలు అట తేలే. ఎంత టైం అవుతుంది? 9:15 పబ్లిష్ చేయాలి. మంగళవారం ఇలా వీడియో పెడతా అని చెప్పినా కదా. సో ఆల్రెడీ వీడియో అయితే రెడీ ఉంది. చూస్తాను రాసుడు ట్యాగ్స్ అవి చేస్తాను. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. సినిమా తీసిన వాళ్ళు ఇద్దాం ఇక పనులే పని. ఇప్పుడు అన్న ఎంత ఫీల్ కావాలి నేను రోజు పెట్టేందుకు వేస్ట్ కామెంట్ అనుడే ఆలోచన ఉరుకుదు 2 సార్లు అనిక రైటింగ్ చూడండి. మేము రావద్దు అనుకున్నావా అట్లనే అంటారు. ఇప్పుడు నీ అబ్బా అంతే ఏం చేస్తారు రైట్. మా అమ్మ 2 కూరలు అంటించుకొని తింటారు వీళ్ళు. చిన్న ఫంక్షన్ కే గింత అయితే పెళ్లి చేస్తే ఎట్లనే హాయ్ బాయ్ అంటే కూడా రిప్లై ఇస్తారు. కానీ ఇప్పుడు చెయ్యాలి ముచ్చట ఏంటిదంటే వీడియో పెడతాం, ఇంత పూజ చేస్తాం, మళ్ళీ రేపు అన్నదానం ఉంది. దానికి సంబంధించి ప్రిపరేషన్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, అట్టనే అంగడి పోవాలి, తిరగాలి, వచ్చే పని ఉన్నది. ఇవాళ ఏం టిఫిన్ మీది? మాది దోశ అంటూ ఇంకా కాలే. సో ఇప్పుడైతే వీడియో పెడదాం. వాళ్ళు ఫస్ట్ కామెంట్ పెడతారో కూడా చూద్దాం. రోజులు అవుతుంది వీడియో పెట్టాక. ఎన్ని రోజులు అవుతుంది అసలు చెయ్యాలి కానీ 70 రోజులకి ఎక్కువనే అవుతుంది. సో ఛానల్ ఆర్ట్ అయితే చేంజ్ పోయిన సంవత్సరం ఛానల్ ఆర్ట్ ఉంటే అది ఇప్పటికైతే చేంజ్ చేయాలి. అది కూడా ఇలా చేంజ్ చేయాలి. దండ అల్లత్తా దాంతో పో కానీ రా మీదే లేటు అయిపోయినాయర్రా. ఇలా లేట్ అయింది. గరకేంది ఇలా డిఫరెంట్గా వెళ్తాను. తమలపాకులు అవి కూడా పెట్టచ్చు. గరక దేవునికి ఇష్టం అట అయితే దండాలి పెడదామని. నేను మరి పూజ ఎంత అయిందో నన్ను వెళ్తలేరు అంటే అక్కడ వీడియో పెట్టినాం. కామెంట్లకు రిప్లైలు ఇచ్చిన పెద్ద పెద్దగా వచ్చినారు కామెంట్లు. ఈ కామెంట్లకు అయితే రిప్లైలు ఇస్తాను. అల్లరి పిల్ల అన్న మీ వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తున్నా కానీ ఎప్పుడు కామెంట్ చేయలేదు. మా అమ్మకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మీరు కామెంట్ చేయమని అడిగినప్పుడు కామెంట్ చేసావా అని అడిగేది. మా అమ్మకు మీ మీద ఉన్న ఇష్టంతో మీ ప్రతి వీడియో చూస్తాను. నన్ను మా వాళ్ళని ఇష్టపడరు వీళ్ళు. మంచిగా పెట్టింది కామెంట్ కానీ ఏం పేరేం పెట్టేది. థ్యాంక్ యూ మంచిగా పెట్టింది కామెంట్. మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిన కామెంట్లు అన్నీ ఈ లోపు ఏమైనా వీడియోలు వస్తే ఏమైనా కామెంట్ వస్తే ఈ నవరాత్రులు ఏంటి నవరాత్రులు అంటారా వినాయక చవితి నవరాత్రులు అంటారా సరే వినాయక చవితి రోజులలో ఎన్ని కామెంట్లు వస్తే అన్ని కామెంట్లు ఇట్లా డిస్ప్లే చేద్దాం. అన్న మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా అట. మనం ఏం తీసినా గొప్పగా సినిమా తీసిన వాళ్ళు ఇద్దాం ఇక పనులే పని. ఇప్పుడు మన సినిమా డిస్టర్బ్ వీడియో వినాయక చవితి రోజు వస్తే బాగుండు అని అంటే నిజానికి మనం వినాయకుడిని నిలబెట్టినాం. సో అట్లా వీలు కాలేదు. ఇప్పటికి కూడా తీరతలేదు. చూసినావా నేను ఈడ లేని ఈడ పనులు తీరాయి. అప్పటి నుంచి అదే పని చేసుకుంటా అట్లా. నేను అటు వీడియో పెట్టుకుంటున్నా. ఇప్పటికైతే వినాయకుడు పూజ స్టార్ట్ కాదు. అదే నేను ఆడ ఏం పని చేసుకోకుంటే ఇక్కడ ఖాళీగా ఉంటే నేను ఇవ్వను కదరా. నేను ఉంటే తప్ప సుధరాయించుతా. మీరు జాలిగా చేస్తారు.
ఫస్ట్ టైం మన క్రియేటివ్ థింగ్స్ కాడ వినాయకుడిని అంటేనే నిలబెట్టినాం కాబట్టి సో అట్లా ఇక కంటెంట్ వీడియో అది ఆ రోజు టైంకు ఎడిటింగ్ చేయలేక ఇది కూడా నైట్ ఎప్పటికీ నేను కళ్ళ మంది వేసుకోవాలి. నైట్ కళ్ళు గుంజంగానాల చేసి ఆయన అప్లోడ్ కొట్టి పన్నా నైట్ సాతికి ఏడిచింది. ఆ వీడియో ఉంచిన డిలీట్ చేసిన. ఎందుకు ఏం రోగం? జస్ట్ చిన్ని ఎన్నోసార్లు భయపట్టి అట్లా నేను ఇడికెళ్ళి ఉరికినా అని ఏడుచుడు. దేవుని కాడ అవుతాను కట్టేస్తాడు. ఎందుకు దేవుడు ఉంటాడు వినాయకుడు నీకు మళ్ళీ నీ ఎంబడి దేవుళ్ళు తోడే కాక ఆయన నీకేం వచ్చినా తలుచుకో అత్తయ్య నీ కట్టడి చేసి ఏమో ఎంబడి తోలుతాను పోనేగా అట్లా. ఇలా మా అమ్మ అత్తది పొట్లకాయ కూర అంటుతుంది. సాతికాయ గీకుతుంది. అది ఎందుకు ముట్టవు? అయ్యో ఒకటి చెప్పాలి, పొట్లకాయ కూర నాట తింటావా సత్కను? ఓరాకేం చేయకు, మంత్రాలు చేస్తే పొట్లకాయ కూర తిన అంటారంటే వాళ్ళు అంటే ఏమంటారట, మంత్రాలు వచ్చిన వాళ్ళు ఇష్టం లేక మంత్రాలు వారాయనట్టు పొట్లకాయ కూర తినరాట. సాత్క తిను తినా 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 అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. పెద్ద దండ వెళ్ళింది. ఇప్పుడు ఇది ఎక్కడెత్తారు అంటే మరి ఈ పూల దండ ఇట్లా కామెంట్ అయినా కొద్ది మంచిగా. ఈ అన్న అయితే ఎప్పుడు పెడతాడు డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మౌనిక అన్విక ఇప్పలని పెట్టి తెలుసా అనిక? ఆయన పేరు చెప్పు. ఏం పేరు చెప్పు చూసిన. ఇప్పుడు అన్న ఎంత ఫీల్ కావాలి నేను రోజు పెట్టేందుకు వేస్ట్ కామెంట్. గుర్తున్నాడు కానీ పవన్ మహేష్ కరెక్ట్. మహేష్ కాదు మహేందర్ పటేల్ అట. మహేందర్ పటేల్. ఇంకొక ఆయన కూడా పెడతాడు పటేల్ అని ఉంటది. ఎందుకు నీకు అందరు పటేల్లే పెడతారు కామెంట్లు? గ్రేట్. మంది ఫస్ట్ కామెంట్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు అని పెట్టిండి అన్న. ఇలా అయితే కనీసం వచ్చింది వీడియోని కూడా స్టేటస్ పెట్టలే, పోస్ట్ పెట్టలే. పూలదండ పెట్టుకోవాలి మంచిగా నెత్తికి పెట్టుకోవాలి. చెరు మూరడు తీసుకొని ఆడవాళ్ళకి పూలే అందం ఉర్రా. ఇలా మంచి పూలు అయినాయి పోయి చూడు. పూలు పెట్టిన వాళ్ళు ఇక్కడ చూపెట్టు వచ్చి గట్ల ఎప్పుడు చుట్టూ చుడుతుంది. పెడదామంటే నేను హీరో వచ్చిన ఇంటికి అని ఇట్లా పెట్టుకోవాలి మంచిగా నీట్ గా అనిపిస్తాయి. పూజ అయిన వాళ్ళే పోయి హ్యాపీ ఈవెంట్ చూడాలి. ఏమేమి ఇచ్చిండు? ఐఫోన్ 16 ఇచ్చిండు అనుకుంటా సార్. ఐఫోన్ 16 ఎయిర్పాడ్స్ ప్రో ఇచ్చిండు. 4 తీగలు అవి బంద్ చేసిండు. ఎప్పుడు తప్పుకొని పడతాను ఇలా సిర చేసింది నైవేద్యం. బొట్టు పెట్టరు నాకు ఫస్ట్ దేనికి ఇలా వినాయకుడు చెరుకు తోరణం. గరకతోని దండాలు వేసినాయి కదండి. నేను నిన్న చూసిన యూట్యూబ్ లో మారేడు పత్రితో చిన్న చిన్న ఆకులు నైవేద్యం ఇచ్చిన కొబ్బరికాయ కొట్టిన కుడక తీసుకొని తినుడే. కుట్టుకురానే పొద్దున లేసుడితోనే ఇక రేపు అన్నదానానికి ప్లానింగ్ చేసుకుంటాను. పొద్దున లేసుడితోనే నేను గ్రూప్లో మెసేజ్ పెట్టిన అందరికీ. అంటే మన ఇక్కడ టీం అయితే అందరు ఫ్యామిలీతో రావాలని పెట్టినా. ఇక మన మై ట్రయాంగిల్ లవ్ స్టోరీ సిరీస్ వాళ్ళని అయితే అందరినీ రావాలని పెట్టిన. ఊళ్ళే వాళ్ళని ఇద్దా అని ఊరు మొత్తం పిలవాలి. మనం ఊరు మొత్తం చుట్టాలి మనకు. రైట్. అది ఊళ్ళో ఒక్కరికి ఒక్కరికి కంట అవుతావు. ఇప్పుడు ఆ గాలకి ఎప్పుడో మాకు చెప్పలే మేము రావద్దు అనుకున్నావా? గట్లనే అంటారు. ఇక మళ్ళీ
ఒకరిని విలువకుంటే ఎట్లా మీద సంతూరేం కాదు మరి పోనీ వాడమందం పిలుచుకుందాం అంటే అట్లా కూడా కాదు అందుకే ఇల్లు కట్టుకున్నాక సంతూరు కాదని ఈ నుంచి ఈ వాడకపోతే ఆ మన ఇంటి వేడి పక్కల ఉంటుంది మన ఊరే కరెక్టే గానీ అంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్నాం కదా మన వాడమందం పిలుచుకుందామని అట్లా కాదు కదా నేను అట్లా అంటున్నా 3 3 3 2 సాత్విక మీ ఇంట్లో సాత్విక ఇలా డాడీ ఇలా మమ్మీ ఇలా అన్న నలుగురు అందరు రావాలని చెప్పు రవీందర్ వాళ్ళు నలుగురు ఎందుకంటే ఇద్దరు పోతే రవీందర్ నలుగురు అంటే అలా జెసి నేను జస్ట్ వద్దని చెప్పు సాంబార్ ఎక్కువ తింటా. అది చూస్తే వీడియోలు అవునా మళ్ళా చూసి అద్దన్నారు అన్నాడు చిక్క ఇంకా మన క్రియేటివ్ స్ట్రీమ్ అందరు కలిసి ఒక 10 మంది ఎత్తా అన్న 10 మంది మనము 10 మంది ఎవరైనా తీసుకొచ్చుకుంటే 20 అన్న అలా దాంట్లో వచ్చినా కానీ 15 మంది అసలు కదా నాకు ఒక ఎత్త మన ఎడిటర్ బొచ్చడు వేసినుర్రా సీరా ఎందుకు సిగ్గుపడతారు తాత తింటామని వేస్తారమ్మా తింటాం వేసుకురా మీరెందుకు తిన బొచ్చడు వేసినాయి మీ మమ్మల్ని కూడా వస్తారని అమ్మలే సబ్స్క్రైబ్ కూడా ఇస్తాం మంచిగా ఒక్కరిద్దరిని రమ్మను ఫస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళే రమ్మను ఎట్లయితే అందరు ఫీల్ కారస్ట్ కృష్ణ బాగా మంది ఉంటే గిదే చుట్టాలైనా సబ్స్క్రైబ్ అయినా ఒకరి ఇంటితో ఒకరికి కంటాయి సబ్స్క్రైబర్లు అయితే గోంత మంది అంటే ఇప్పుడు అనుకోకుండా వాళ్ళని నచ్చితే అయితే తినమంటాం గట్లా అట్లా చేద్దాం చేయమని వేరే వాళ్ళు ఉన్నప్పుడు అయితే వాళ్ళన్న వినాయకుని కాడ అన్నదానం జరుగుతుందని అనుడే ఆలస్యం ఉరుకుదు మేము కూడా మాకు అక్కడ పెడితే ప్రతిసారి ఖచ్చితంగా పెట్టాలి ఏమంటే కొంచెం పెద్దగా అయినామని కాదు కానీ అట్లనే అనుకో బాగా పెద్దగా అయినాక ఎందుకు మావైనా మంచిగా 10th చదువుకునేదాకా నేనైతే 2 సార్లు ఒకసారి అడిగినాక మళ్ళీ సాయంత్రం కానీ మేము ఏంటి అంటే నిమజ్జన రోజు అయితే పిల్లన్న మీ వాళ్ళు అందరిని పట్టుకురా ఇంకా వస్తారు మీ కాడ లేదుగా రేపు మరి వాళ్ళను 10 మంది అన్నా చిన్న పిల్లల లెక్కే ఉంది అంటే చిన్న అన్నం తినరేంది ఇద్దరికి ఒక్కరు వేసుకున్నా కానీ అలా ఒక 10 మంది అయితే 5 అంట కూడా ఉండదు 2 వస్తుంది అట్లా అంటే కొంచెం తినరు రానాలి ఏంటి ఎన్ని వంటలు 8 వంటలా అంటే అన్నం అన్నం 2 తీర్లు వైట్ రైస్ బగారా రైస్ సాంబారు ఇక మా వంటలు ఇవి బగారా రైస్ సాంబారు ఆలు వంకాయ టమాటా బెండకాయ పులాయి ఫ్రై పులిహోర రావద్దు కనవత్తలేదా ఉప్మా ఉప్మా కాకి మావట్లేదా అనిక రైటింగ్ చూడండి సరే ఉప్మా ఇదేది రా బెండకాయ ఫ్రై ఉందా పాపడాలు పాపడాలి అమ్మ సాత్విక అప్పట్లో అవే అమ్మేది పిలుచుకొని షూటింగ్ లాగా పిలిచిన పెరుగమ్మ పోదావా మరి ఎట్లా లేదని ఎవరు పెరుగు పెరుగు మరి బియ్యం ఉన్నాయని బియ్యం సాటుకోళ్ళకి ఇచ్చిన ఇంత డొనేషన్ చెప్తారా థ్యాంక్స్ మరి డొనేషన్ మనం అవును మన వినాయకుని కాడికి ఏమన్నా నీళ్ళు లేరు వాళ్ళు వాటర్ వాళ్ళు పెరుగు రైట్ ఇచ్చేటోళ్ళు తినాలి మరి నేను పెరిగిస్తా కానీ తినాలి ఇది లేవుండే పెరుగు తినాలి కానీ తినే సిర కొనిస్తా నేను సరే అట్లా సంబరానికి చిన్ని నోటి కొని మంచి అంటే మీకే చిన్ని పాపడాలు నేను పెరుగు సాత్విక సిర నువ్వు 4 గడ్డలు కత్త తీసే పాట ఏడున్నారా వెళ్ళలే ఇంకా మా మమ్మీ ఎన్నిసార్లు కడుతుంది కట్టిన చీరలు మళ్ళీ కట్టుకొని వస్తుందని వీళ్ళు గులుగుతాను నాకు పూలు మంచిగా పెద్ద పెద్ద ఉన్నాయని ఇదే ఇష్టం అనిపిస్తుంది ఎక్కువ వినాయకుడు డెకరేషన్ ఎట్లుంది వినాయకుడు ఎట్లున్నది తింటామా ఇప్పుడు తినా కొంచెం రాఖీ పండుగ వచ్చింది బ్రో హ్యాపీ రక్షాబంధన్ బెస్ట్ బ్రదర్ ఎవర్ పుణ్యత్లో నాకు రాఖీ పండుగ పంపిల్లు చాయ్ పోసుకుందా బెల్ల చాయ్ ఇంకా నాకు రాఖీ పండుగ పంపిల్లు మనోళ్ళు మా మమ్మీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకొని వచ్చింది ఎవరు పేరేంటిది అభినయనా అభినయనట థ్యాంక్ యూ అభినయ అక్క నాన్న శిల్లానా అక్క అంట పాటు తడికల థ్యాంక్ యూ అభినయ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కానీ రాఖీ పండుగకి నేను అటు వెళ్ళలే సో మా మమ్మీ ఇప్పుడు వచ్చింది తీసుకొని వచ్చింది మంచిగా ఉంది ఇది మంచిగా అనిపించింది ఇట్లా కూడా చేస్తారా మంచిగా ఉంది బ్రో అని డిఫరెంట్ చక్కెర 7 కిలోలు కిస్మిస్ 300 కిలోలు
నీ అవ్వ అంతేం చేస్తారు 300 కిలోలు గ్రాములు అని రాయి కిలోలు అని రాసినట్టు కేజీ 300 కిలోలు అని రాసి పెళ్లికేసినట్టు వేసి మొత్తం టెంట్ సామాను 5,000 అయితే అట టెంట్ సామాను అయిపోయి స్టవ్ డబుల్ అని చెప్పిందా గ్యాస్ కూడా ఇస్తాం మంచిగా దొనమండ దగ్గరనే దగ్గరేడా మంచిగా దగ్గరకోవాలి ఆజిపూర్ దాటినాక దాటకముందా ఆజిపూర్ దాటినాక ఆజిపూర్ కిటే అంటే నయమే 15 కిలోమీటర్ల లోపే సరే ఇటే పోదాం మరి ఇంకా స్టార్టింగ్ ఇంకో ఘోరంగా పెద్ద ఈ లొవ్వలు దేవు అండ అంటే మా మమ్మీ తెంప అంటుంది ఇక గంత గంత అయినా కానీ ఆసన ఎందుకు గట్ల వస్తుంది మరి ఇది ఇట్లా వస్తుంది ఉడకబెడితే రాదు రాజు ఇట్లా ఒక్కసారి వీల్చిండి ఎట్టనో చేసిండు కింద మీద అమ్మో ఇది గిట్లా వస్తుంది మా మమ్మ అంత పొడుగుందా ఎంత పొడుగుందా అని అంత నీ అంత పొడుగు కూడా అయినాయి స్టార్టింగ్ ఫస్ట్ మన ఇద్దరు కానీ 2 గిత్తగాను ఒకటి సరిపోదా అని తెంపు సరిపోకుండా తెంపు కానీ నేను ఒక్కటి తెంపితేనే అర్ధ కిలో కూర అవుతుంది అనుకుంటాను మరి నీకు ఆ వాసనకి ఎట్లా ఇట్లా అవుతలేదా అని కాసిన గిన్నె రోజులకు మేము పొట్లకాయ కూర వండుకుంటాను ఎప్పుడు నెలకి ఎక్కువ అవుతాను ఎంతో మందికి ఇచ్చినా కానీ మేమే వండుకోలే బెండకాయ ఫ్రై మా అత్తమ్మ వచ్చింది పొట్లకాయ కూర మా మమ్మ అత్త 2 కూరలు అంటించుకొని తింటారు వీళ్ళు నిన్నెన్ని కూరలు వండినా తొక్కేసుకున్నాం తొక్కు ఇంకా పచ్చడి ఇంకా కారం ఇంకా పురుగు దొబ్బక్క పొట్లకాయ కూర తింటాంది నువ్వు కూడా నాని కానీ ఇష్టం కాదు గంత ఏరుకున్నాక ఇక కూర తినేది నువ్వు పొట్లకాయ ఉండాలి ఎంత మంత్రాలు ఎంత సార్ మంత్రాలు వచ్చేటోళ్ళు కూర తినరాట కదా ఎట్లా చెప్పు ఆ వాసన అత్త నాకు ఇంకా ఈ మొఖం వాసన వస్తాను ఎట్లుంది మంచిగా ఉందా నువ్వు ఇంత తినపోయినా సత్క మేము ఇప్పుడు కూరగాయలకు పోతున్నాం రేపు అన్నదానం అని ఇక ఫస్ట్ టైం మేము దొనవండి అంగడి వచ్చినాం ఆనే కొనొచ్చు కానీ అంగడి అయితే కొంచెం తిరిగినట్టు ఉంటుంది పప్పు కారాలు కొనుక్కోవచ్చు బెండకాయ ఎట్లా బెండకాయ అన్న మీకు ప్రతి ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్ మంచిగా ఉన్నాయి ఎంత అమ్మా బెండకాయ కిలో 20 అంటుంది అమ్మ 10 కిలోలు కావాలి బియ్యా మంచిగా లేతగానే ఉన్నాయి ఒక బెండకాయలకే అయిపోయింది కానీ సంచి నాకే ఒక గన్ను అయిపోయాయి ఈ అమ్మాయి ఉన్న బెండకాయలు మాకే అయిపోయింది ఎన్ని మునికాయలు 2 కిలోలు కొన్ని పాడైన వచ్చాను చూస్తాను ఒక్క మిరపకాయ ఖరాబ్ కాదు కంది మిరపకాయ ఇక నీ కారు తెచ్చా ఇక్కడ పట్టుకోండి మిరపకాయలు తెచ్చి పెట్టిపో మంచి ఏరు రై ఉన్నాయి మంచి ఏడ ఉన్నాయి కలిసి 3 పట్టుకపోయినా నువ్వు మొగని 3 ఒక్కని కొంచెం చూతారా అంటే కొన్ని బండి ముద్ద ఇవి తీసుకున్నాం ఆలు కట్టాలి నీరు కట్టాలి అక్క చిన్న ఫంక్షన్కే గింత అయితే పెళ్లి చేస్తే ఎట్లనే ఇక్కడ టమాటా తీసుకుంటున్నాం ఇక మంచి ఏరుల్లి కిలో కావాలి కొత్తిమీరాకు కిలో కొత్తిమీరాకు కావాలి ఏడా ఎంత కిలో అయిపోయి ఏంటిదట 300 కిలో ఎన్నే కూరలు మీ అమ్మనేనా అదే ఉన్నది ఇంకున్నది అంటే నేనేమనుకున్నా గింత అంత ఉన్నది దీనికి 560 ఇక్కడ వంకాయ తీసుకుంటాను గన్ను ఒకటేసారి కరెక్ట్ జోకొస్తుంది అమ్మ 4 కిలోలు కూడా అమ్మకి అంత కరెక్ట్ జోకింది అయిపోయింది కూరగాయలు తీసుకుంటే అయిపోయింది ఇక మళ్ళీ కిరాణా సామాన్ పోవాలి
అన్నీ వచ్చినాయి అర్రా వచ్చినాయి కూరగాయలు అన్నీ వచ్చినాయి. కూరగాయలు అన్నీ వచ్చినాయి. అయిపోయింది మా కూరగాయల షాపింగ్. ఇప్పుడు కిరాణా షాపింగ్. అన్న ఇక 1,00,000 పూట పోకుండా మీ దగ్గరకు వచ్చిన మరి ఉన్నాయి అన్ని మళ్ళీ అత్తం కాసేపు అయినవి. ఒక కొబ్బరికాయ ఇక అంతే. ఏడ కిరాణా సామాన్ తీసుకుంటాను. పెద్దగా ఉన్నాయి కొబ్బరికాయలు ఇన్నే తీసుకుందాం మరి పెద్దగానే ఉన్నాయి కదా. పోదుండ అన్న తీసి పెట్టే చూసే రేట్లు మరి. థ్యాంక్స్ అన్న. ఎప్పట్లాగానే మంచి అగరబత్తులు ముట్టించి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిన రోజుకి ఇదే ప్రాసెస్. మాకు వస్తామని నీళ్ళు మేము మరి ఆడికి వస్తలేగా. బయటకు వచ్చినా నీవే తానం చేయాలి నేను తానం చేయాలి. మేము దూరం ఉన్నాం అది ఒక్కతే ఇక దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి వీళ్ళు హారతిలు ఇస్తారు కానీ పాటలు పాడతలేరు ఎందుకుర్రా. శ్రీలలిత శివజ్యోతి రాళ్ళు కెమెరా అట్లా పెడితే అయిపోయి కొంత లేట్ అయింది అయ్యాలి. అంతే ఇవాళ కూడా దీపం ముట్టించిన అయిపోయింది మన ముచ్చట. రేపు అసలు పెద్ద ముచ్చట పెద్ద తతంగం పెద్ద కార్యక్రమం ఉంది రేపు అన్నదానం. కానీ మంది ఎంతమంది వస్తారో తెలియదు ఎందుకంటే రెస్పాన్స్ కూడా లేదు. అత్తం అనలేదు రాము అనలేదు ఒక శివన్న మా మధు ఇద్దరు వాళ్ళ ఇద్దరు పెట్టిర్రు. ఇంతే ఏలాడికైతే ఇది మన ముచ్చట. రేపు అన్నదానం వీడియోతో మళ్ళీ కలుద్దాం. గ్రాండ్ చెప్తాను నిజానికి డైలీ పెడతా అనుకున్నాను కానీ వీడియోలు కొంచెం అటు ఇటు ఎడిటింగ్ కొంచెం లేట్ అయ్యి అట్లయింది. కానీ డే బై డే వచ్చేటట్టు చూద్దాం. కానీ వచ్చిన ప్రతి వీడియో 9 వద్దులు ఉంటే 9 వద్దులు 9 వీడియోలు వచ్చేటట్టు అయితే ప్లాన్ చేస్తాం. ఈ వీడియోలు అన్ని కలిపి ప్లేలిస్ట్ కూడా పెడతాం. ఏదైనా వీడియో మిస్ అయితే కూడా ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు కంటిన్యూగా. అంతే ఎలాడికైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన వాళ్ళన్న నైట్ చూస్తాను. అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్ బాయ్. ఇది భలే ఉన్నారు. అటు వైట్ వచ్చే వరకే అన్ని కోసేసింది. హోటల్ పెట్టచ్చు. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పూల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిరుబులు తాపాలన్నీ వచ్చిపోయి